నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం కూకట్పల్లి చెరువు దగ్గర ఉన్నాం, లేక్ దగ్గర. సో దీనికి సంబంధించి నల్లకుంట లేక్ అంటారు దీన్ని. దీనికి సంబంధించి ఎక్కడైతే ఈ చుట్టుపక్కల అక్రమ కట్టడాలు ఎఫ్టీఎల్ జోన్, బఫర్ జోన్‌లో అక్రమ కట్టడాలు ఉన్నాయో గత 2 వారాల నుంచి సైలెంట్‌గా ఉన్న హైడ్రా ఒక్కసారి రీస్టార్ట్ అయినట్టుగా కనపడుతుంది. ఇక్కడ మొత్తం కూడా సమీపంలో ఉన్న కట్టడాలు మొత్తాన్ని కూడా కూల్చివేతలు జరుగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ షెడ్స్ గానీ, ఏవైతే టెంపరరీ షెడ్స్ గానీ, ఇవి ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా కూల్చివేతలు అయితే జరుగుతున్న పరిస్థితి. వితౌట్ నోటీస్ అంటే నిన్న ఈవినింగ్ అయితే వీళ్ళకి చెప్పారంట ఖాళీ చేయమని చెప్పి. ఈ రోజు మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ కూల్చివేతలు అయితే స్టార్ట్ అవడం జరిగింది. దీనికి సంబంధించి చూడొచ్చు ఎక్కడికక్కడ దీనికి సంబంధించి ఏదైతే కూరగాయలు కావచ్చు, దీనికి సంబంధించి ఏదైతే కనీసం తీసుకునే టైం కూడా ఇవ్వనట్టుగా కనపడతా ఉంది. చూడొచ్చు ఇక్కడ ఎక్కడికక్కడ కనీసం తీసే ప్రయత్నం కూడా, అంటే తీసే టైం కూడా ఇవ్వని పరిస్థితి అయితే కనపడతా ఉంది. బట్టలు కానీ, వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా ట్యాంక్స్ కానీ మొత్తం కూడా కనీసం ఖాళీ చేసే పరిస్థితి అయితే కనపడలేదు. మొత్తం కూడా కూల్చివేతలు డిస్మాంటిల్ చేసినట్టుగా కనపడతా ఉంది. కనీసం వాళ్ళకి సంబంధించిన ఏది కూడా పర్సనల్గా కూరగాయలు కావచ్చు, వాళ్ళు వండుకునే ప్రతిదీ చూడొచ్చు ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందనేది మనం ఒకసారి చూడొచ్చు. దీనికి సంబంధించి అంటే వాళ్ళు ఇది ఒక హోటల్ లాగా కనపడతా ఉంది మనకి. ఈ హోటల్లో సంబంధించి ఏదైతే వాళ్ళ కుకింగ్ సామాగ్రి ఉందో ఏది కూడా ఎక్కడా కూడా తీసుకునే ఛాన్స్ ఇచ్చినట్టుగా కనపడట్లేదు. మొత్తం చైర్స్తో సహా మొత్తం బట్టలు కూడా అట్లనే కనపడుతున్నాయి మనకి. సో ఇవంతా కూడా కనీసం టైం ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు బాధితులు చెప్తా ఉన్నారు. కనీసం మాకు ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే కనీసం అవి తీసుకునే టైం అయినా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది అధికారులు. కనీసం ఆ టైం కూడా వాళ్ళు ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి అంటే హైడ్రా అధికారులు కూడా నిన్న ఏదైతే దానికి చట్టబద్ధత ఇచ్చి రికగ్నైజేషన్ ఇచ్చిర్రో, ఫుల్ పవర్స్ ఇచ్చిరని చెప్పారు కాబట్టి వాళ్ళు ఎటువంటి నోటీసులు ఇవ్వని కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ పక్షంలోనే ఇదంతా కూడా ఈ కూల్చివేతలన్నీ కూడా జరుగుతున్నాయి అన్నట్టుగా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి అంటే ఇక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనం. దీనికి సంబంధించి అసలు ఎట్లా అంటే వాళ్ళ అధికారులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, కనీసం ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం. ప్రస్తుతం అయితే కనీసం అక్కడ ఉండగా కూడా వీళ్ళు కూల్చివేతలు స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కనీసం తీసుకునే టైం కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఈ కూల్చివేతలు అయితే జరిగినాయి అన్నట్టుగా మనం క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ సామానం అక్కడే ఉన్నాయి, కనీసం తీసే టైం కూడా ఇవ్వలేదంటూ కూడా బాధితులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడికక్కడ కనీసం సామానం కూడా తీసుకునే టైం ఇవ్వకపోవడము, వాళ్ళ చేతికి అందిన సామానం అయితే బయట పెట్టుకున్నారు స్థానికులు కూడా. ఇక్కడికి సంబంధించి అంటే కార్ వాష్కి సంబంధించి, కార్ షెడ్కి సంబంధించి సామానం అంతా కూడా వాళ్ళు తెచ్చుకుని బయట పెట్టుకున్నారు. మిగతాదంతా కూడా లోపలే ఉందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ చూడొచ్చు, కొంత ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి ఎట్లా ఉందనేది. ఇక్కడ ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే ఇట్లా ఉంది. దీనికి సంబంధించి అంటే ముందస్తు నోటీసులు కూడా ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం సామానం కూడా బయట తీసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళు కూల్చివేతలు అయితే చేయడం జరుగుతూ ఉంది. మాది 8 సంవత్సరాలు అయిందన్న. 8 ఇయర్స్ అయింది. రిజిస్ట్రేషన్ అయింది, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. ఇది పట్టా ల్యాండ్. మీరు ఇక్కడే ఉంటుర్రా? మేము ఇక్కడే ఉంటున్నాం అంతా. మేము సింగిల్ రూమ్ ఉంటున్న బిల్డింగ్ కూల్చమని చెప్పారు కదా. చెప్పినా కానీ ఇంటర్ మొన్న మేడం వచ్చిండే 3 రోజుల క్రితం. ఆమె చెప్పినాం అంటే అమ్మ ఇక్కడ ఏం చేయము, మీరు ఉంటున్నారు కదా, తీస్తే ఈ కమ్ముడు కూడా ఏమైనా తీస్తారేమో, తీయరు, అది మీరేం పడుతున్నది. ఆమె ముందు చెప్పిర్రా మీకు ఇట్లా కూలుస్తామని చెప్పలేదు సార్. మాకు అసలు ముందు చెప్పలేదు. ఏం చెప్పలేదు. కూల్చిడేగా సామాన్ అంతా తీయండి అని చెప్పి తీసుకొచ్చాను అంతే. ఇది ఎఫ్టీఎల్ లో ఉందా నిజంగానే? ఇది బంపర్ జోన్ అన్నారు ఇక్కడ వరకు. FTL ఇక్కడ నుంచి అక్కడ వరకు రిజిస్ట్రేషన్ పట్టా ఉంటది కదా, రిజిస్ట్రేషన్ పట్టా ఉంటుంది. మరి అలా అసలు అడగలేదు, ఇంట్లో ఉంది. నేను ఉన్నది, ఇప్పుడు తీసుకురమ్మని తీసుకొస్తాను. ఇక్కడ తీసినాం. ఇప్పుడు తీసుకునే టైం ఇచ్చిర్రా మీకు? సామానం టైము కొద్ది సామానే కదా, తీసుకోమంటే తీసి పెట్టాం. ఇక ఇట్లా కూల్చుడు కూడా కరెక్ట్ కాదు కదా, మీరు సొంతంగా కష్టపడి. మా బిడ్డకు కొనిచ్చాం సార్ ఇది మేము, పెళ్ళైన కొత్తలు ఆమెకు. మరి అధికారులకు చెప్పిర్రా మీరు? మాట్లాడరు ఎవరైనా? ఇప్పుడు వచ్చే ఆఫీసర్ ఉన్నాడు కదా, వైట్ సెట్ వేసుకుని, ఆయన చెప్తే అయినా సరే మేము గులగొడతామన్నాడు ఆయన. ఉంటున్న ఇల్లు కూల్చేయడం అంటే ఇప్పుడు మీరు ఎటు పోవాలంటే అదే మరి అర్థమైతలేదు. చెప్తే కూడా ఉంటాయి వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి బయటకు వెళ్ళగొట్టారు మమ్మల్ని. మరి అప్పుడు ఎట్లా మీకు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు? మరి అప్పుడు తెలియదా వాళ్ళకి? రిజిస్ట్రేషన్ కోసం కూడా డబ్బులు చాలా ఖర్చు అయినాయి మాకు. గవర్నమెంట్ వాళ్ళకి తెలియదా రిజిస్ట్రేషన్ చేసే ముందు ఇది FTL ఏమో మరి దానికి ఏం తెలుసు, వాళ్ళే అర్థం కాదు. కరెంట్ ఉంది మాకు, అన్నీ ఉన్నాయి. మరి ఎటు పోవాలి మీరు? ఎక్కడ పోవాలి? రోడ్డు మీదకి వచ్చినాము. చూడొచ్చు అంటే దీనికి సంబంధించి అంటే అమ్మ చెప్తారా? అంటే
ఎన్ని ఎన్ని ఇట్లా అయితే ఎటు పోవాలమ్మా మీరు? మరి చెప్పాలి కదా గవర్నమెంట్ మరి గవర్నమెంటే కదా రిజిస్ట్రేషన్ చేయించింది. చేసేది కదా నాన్న మరి మరి మొన్న వచ్చి రాసుకుపోయింది కాదన్నారంట మరి ఇప్పుడేమో వచ్చి తీసేస్తున్నారు మరి. మీరు ఉంటున్నారా ఇప్పుడు ఇక్కడ? అవునా ఉండే ప్లేస్ కూడా కూల్చేస్తే ఎట్లా? మరి కూల్చమన్నారు కదా, ఉండే ప్లేస్ కూర్చోమన్నారు అదే కదా అడిగితే చెప్పి వింటలేరు కదా వాళ్ళు. కొంచెం ఫ్రంట్ వెనక్కి రా. మరి ఎట్లా కదమ్మా, ఇప్పుడు అధికారులు పోలీస్ అధికారులు ఉన్నారు, మరి వాళ్ళకి చెప్పిర్రా ఇట్లా మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం? వాళ్ళు వచ్చి కూలీగా చేస్తున్నారు టైం చెప్పాను. ఇవ్వలేదా? టైం ఇవ్వలేదు. సామాను ఉందా లోపల ఇంకా? వచ్చినప్పుడు సామాన్ లేదు తీసేశారు. ఏదో ప్రయత్నం కాదు. మరి ఎటు పోవాలంట మీరు ఇప్పుడు పాపం మరి ఎవరు చెప్తారు మరి కూర్చోమని చెప్పారు మొన్ననే కొనుక్కున్న ఇల్లు కష్టపడి 72 లక్షలు అన్న ఒకటి రూపాయలు 7 సంవత్సరాలు అయింది. కొనుక్కున్న ఇల్లు కూడా అదే కూల్చేసి పైసలు మేము ఎక్కడ పెడితే మాకు మంచిగా ఇదైతుండే మాకు. చూడొచ్చు. అంటే వాళ్ళ ఆవేదన కూడా, అంటే మనం చూస్తున్నాం వాళ్ళ ఆవేదన కూడా ఎంత ఎంత ఘోరంగా ఉందంటే అధికారులు వినట్లేదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మేము ఇక్కడ కొనుక్కున్నాం, రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంట్ అండర్ లో రిజిస్ట్రేషన్ కూడా అయిన ల్యాండ్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ ని ఎట్లా కూలుస్తారు? దీనికి సంబంధించి మాకు అమ్మిన వాళ్ళు పట్టా ల్యాండ్ ఇది, పట్టా ల్యాండ్ ఏం కాదు కట్టుకోవచ్చు అని అన్నాడు ఆయన. పట్టా ల్యాండ్ అయినప్పుడు మరి వీళ్ళే కదా, గవర్నమెంట్ వాళ్ళే కదా దానికి ఇచ్చేది, రిజిస్ట్రేషన్ ఇచ్చేది. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం. ఈ స్థాయిలో అంటే హైడ్రా అధికారులు అంటే ఈ స్థాయిలో ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉంటున్న విల్లు మేము కూల్చమని చెప్తా ఉన్నారు ఒక పక్క, మళ్ళీ ఇక్కడ కూల్చివేతలు అయితే జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ స్థానికులకు సంబంధించి మేము సొంతంగా కొనుక్కున్న ఇల్లు ఇది, దీనికి సంబంధించి అధికారులు కూడా మేము చెప్తా ఉన్నాము, అయినా కూడా వినని పక్షాన మాకు టైం కూడా ఇవ్వట్లేదు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ జరిగిన ల్యాండ్ ఇది, మేము ఉంటున్న ల్యాండ్ ఇది, ఉంటున్న ఏరియాను మేము కూల్చామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మరి ఇప్పుడైతే చూస్తే ఉంటున్న ల్యాండ్ ని కూడా వీళ్ళు కూల్చుతా ఉన్నారు కదా. మరి దీనికి సంబంధించి వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు, ఎందుకు ఇంతగానం రియాక్ట్ అవ్వడం ఎందుకు? కనీసం మాకు కొంచెం టైం ఇవ్వాలి కదా. కనీసం దీనికి సంబంధించి కానీ మేము కోర్టుకి వెళ్ళే టైం కూడా మాకు ఇవ్వట్లేదు. అందులో ప్రధానంగా చూసుకుంటే శని ఆదివారాల్లోనే కూల్చివేతలు అనేది జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే కోర్టుకి వెళ్ళే టైం ఉండదు, కోర్టు ఉండదు కాబట్టి, కోర్టు హాలిడే కాబట్టి వాళ్ళు శని ఆదివారాన్ని చూస్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అధికారులు. ఇక్కడ అధికారులు కూడా వచ్చి వీళ్ళు స్వయంగా దగ్గరుండి, గతంలో కూడా ఒక మేడం వచ్చి వాళ్ళు చెప్పారంట, కానీ మీది టచ్ చేయరు, ఎందుకంటే మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని టచ్ చేయరని కూడా వాళ్ళు భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుందా. కానీ మరి ఇప్పుడు చూస్తే అవి అదే ఇల్లు కూల్చినట్టుగా తెలుస్తా ఉంది. చూడొచ్చు కఠినంగా, అంటే ఇక్కడ పిల్లర్లను కూడా ఉంచకుండా మొత్తం డిస్మాంటిల్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. కనీసం గేట్లను కూడా వదలకుండా డిస్మాంటిల్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది.